సో ఈ మధ్య యంగ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ మనం చూస్తూ ఉన్నామండి. సో చాలామంది ఏంటంటే ఇలా గుండె ప్రాబ్లం ఉందా లేదా అనేసి టెస్ట్ చేయించుకోవడం కోసం వెళ్ళి ఈసీజీ చేయించుకుంటే సరిపోద్ది అని చెప్పేసి మామూలుగా ఈసీజీ చేయించుకుంటారు. సో ఈసీజీ నార్మల్గా ఉంటుంది. సో ఈసీజీ నార్మల్గా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి గుండె ప్రాబ్లం ఉన్నా సరే ఈసీజీ అనేది నార్మల్గానే ఉంటుంది. హార్ట్లో 2-3 బ్లాక్స్ ఉన్నా సరే కొన్నిసార్లు ఈసీజీ నార్మల్గానే ఉంటుందండి. సో జస్ట్ ఈసీజీ నార్మల్గా ఉంది అని మనం పట్టుకొని హార్ట్ ప్రాబ్లం లేనట్లుగా మనము ఒక కన్క్లూజన్కి రాకూడదు అనమాట. సో ఎస్పెషల్లీ జనరల్ పబ్లిక్కి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈసీజీ ఇప్పుడు నార్మల్గా ఉండి ఒక 5-10 నిమిషాల తర్వాత ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఈసీజీ అనేది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దాని మార్పులు మనకి తెలుస్తాయి. కొంతమందిగా రేర్గా ఏంటంటే ఇలా అన్స్టేబుల్ యాంజైనా అంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి గుండె నొప్పి వస్తూ ఉంటుంది, కాకపోతే ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ రాదనమాట. సో ఆ నొప్పి, ఆ హార్ట్ అటాక్ నొప్పి అనేది ఫస్ట్ మనము గ్రహించాలి. సో చాలా వీడియోల్లో చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే ఎడం పక్క గుండె నొప్పి వస్తూ అది చేతికి వెళ్తూ ఉండి తర్వాత ఏదైనా పని చేసేటప్పుడు లేకపోతే నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఆ గుండె నొప్పి ఎక్కువ అవుతూ ఉంటే, సో ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి అది హార్ట్ అటాక్ లక్షణాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్లో ఏంటంటే చెమటలు పట్టేయడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఆయాసం రావడం, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు జస్ట్ ఈసీజీ నార్మల్గా ఉంది అనేస్తే మీరు హార్ట్ ప్రాబ్లం లేనట్లు మీరు కంక్లూడ్ అయిపోయి మీ ఇష్టం వచ్చినట్లు, కొంతమంది స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు అలా సిగరెట్స్ కాలుస్తూ ఉంటే ఏంటంటే మీకు ఇంకా హార్ట్లో ఉండే వాల్వ్స్ అనే మీకు మూసుకుపోతాయి. దానివల్ల మీకు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఎల్డర్లీ పేషెంట్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. సో ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే ఏంటంటే మీ చేత ఒక ట్రెడ్మిల్ మీద నడిపిస్తారనమాట. సో నడిచేటప్పుడు ఈసీజీలో ఏమన్నా మార్పులు వస్తే ఆ మార్పుల్ని బట్టి మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది మనము కనుక్కోవచ్చు అనమాట. సో నార్మల్గా పడుకొని చేసే ఈసీజీ వేరు, ట్రెడ్మిల్ చేసేటప్పుడు చేసే ఈసీజీ వేరు అనమాట. దాన్ని స్ట్రెస్ టెస్ట్ అంటారు. అంటే మనం బాడీకి స్ట్రెస్ ఇచ్చినప్పుడు మన ఈసీజీలో ఏమన్నా మార్పులు వస్తే అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి అట్లాంటి వాళ్ళకి మేము యాంజియోగ్రామ్స్ చేస్తే 3 బ్లాక్స్ 2 బ్లాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇట్లాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒకవేళ కనుక నా పేజ్ని ఫాలో అవ్వండి, ది తెలుగు డాక్టర్. Thanks for watching and share this video with your friends and families.